హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ మహేశ్వరి సిల్క్ శారీస్ తీసుకొని వచ్చాను. చాలామంది ఏంటంటే మల్ కాటన్లో స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి కదా, అవి మాకు మహేశ్వరిలో ఎందుకు చూపించలేదని అడిగారు. సో అవి చూపిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం చాలామందికి కోరుకున్న శారీ అందించలేకపోయాము. సో అవి మళ్ళీ రీస్టాక్ చేసాము, అవి కూడా చూపిస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా చూసేయండి, స్కిప్ కొట్టకుండా, ఓకేనా? సో ఫస్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. మనకందరికీ తెలుసు మహేశ్వరి సిల్క్ అంటేనే డీసెంట్ ఎలిగెంట్ లుక్ అనేటివి ఇస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి, చిన్న ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా అయినా సరే నీట్గా సెట్ అయిపోయే శారీస్ ఇవి. సో చిన్న ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం మంచిగా డిజైనర్ బ్లౌజెస్ అనేది పెట్టించుకుంటారు. బట్ హుందాగా కనిపించాలనుకునే వాళ్ళు మాత్రం యాస్టిస్ బ్లౌజ్ని సింపుల్గా స్టిచ్ అనేది చేయించుకుంటారు అనమాట. సో దిస్ వన్ క్రీమ్ కలర్ బాడీ అండి. సో మనకి నామం టైప్ అనమాట. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా బుటీ వచ్చేసింది. మనకి బ్లూ కలర్ బార్డర్ అనేది వచ్చిందండి. సూపర్ శారీ. తర్వాత పళ్ళు చూసుకుంటే ఈ విధంగానే మనకు ఫ్లోరల్ మోటివ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. బ్లౌజ్ ఈ విధంగా మనకు సర్కిల్ డిజైన్ వచ్చేసిందండి విత్ బార్డర్ అనమాట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ బ్లాక్ లవర్స్ కోసం స్కెల్టల్ రోజ్ ఫ్లవర్ అనమాట. సో ఇటువంటి మోటివ్తో మొత్తం అంతా కూడా త్రోట్ బాడీ అనేది ఫిల్ అయిపోయిందండి. కింద మనకి డబుల్ బార్డర్ ఈ విధంగా చిన్నది ఆటోమేటిక్గా మనకి 1 ఇంచ్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో చూడండి, పళ్ళు ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. మధ్యలో మోటివ్స్ అనేది వచ్చేసాయి. ఇదిగోండి, ఈ విధంగా మనకి బార్డర్ వస్తుంది. డబుల్ బార్డర్ బ్లౌజ్కి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్తో బ్లౌజ్ అనేది ఉందన్నమాట, క్రీమ్ కలర్. సో ఫస్ట్ టైం అండి, ఫస్ట్లో మనం వీడియోలో చూపించామన్నమాట గ్రిడ్ ప్యాటర్న్ ఇట్లా బార్డర్ వచ్చేసి సూపర్ హిట్ డిజైన్ అండి. అప్పుడు ఏంటంటే మనము బ్లాక్ కలర్ ఓన్లీ ఇచ్చామన్నమాట. ఇప్పుడు కొంచెం కలర్స్ ట్రై చేసాము. ఇది చూడండి, ఇది మంచి బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్, నావీ బ్లూ కూడా కాదు, ఇది మంచి బ్లూ కలర్ వస్తుంది. కింద మనకి డబల్ బార్డర్. సో ఒకటి నార్మల్ బార్డర్ మనకి 1 ఇంచ్ బార్డర్, ఇంకొకటి గ్రిడ్ ప్యాటర్న్లో ఇచ్చామన్నమాట. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మ్యాంగో మోటివ్స్ టైప్ వచ్చేసింది. ఒకసారి పళ్ళు చూడండి, పళ్ళు అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్లో వచ్చేసింది. బ్లౌజ్ మనకి డబల్ బార్డర్ ఈ విధంగా మనకు స్టార్ ప్యాటర్న్లో, జామెట్రిక్ ప్యాటర్న్లో ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది అనమాట. ఇంకా కలర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వస్తాయి, అవి చూపిస్తాను. సో మా దగ్గర నెంబర్ ఆఫ్ శారీస్ పోయిన డిజైన్ అండి ఇది. ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్, దాని మీద చిన్న ఎల్లో కలర్ అనమాట. సో లైట్ ఎల్లో పేస్టల్ టైప్ది. మొత్తం అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి చిన్నవి. మనకి గ్రీన్ కలర్ బార్డర్, తర్వాత ఈ 1 ఇంచ్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది గ్రే కలర్ వచ్చిందనమాట. సో త్రూ అవుట్ శారీ ఈ విధంగా ఉంది. పళ్ళు పోర్షన్ చూడండి. సో పళ్ళు వచ్చేసరికి మనకు లీవ్స్ ఫ్లవర్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా మనకి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చేసింది. బ్లౌజ్ చూడండి, జామెట్రిక్ ప్యాటర్న్ వచ్చేసింది. మీరు ఇంకొకసారి చూసినట్లయితే ఒకవైపు ఇద్దండి, ఇలా బార్డర్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడింది. సో లాస్ట్ టైం మనము నెంబర్ ఆఫ్ పీసెస్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అనమాట. సో చాలా బాగుంది. ఫ్లోరల్ మోటివ్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ విధంగా జామెట్రిక్ ప్యాటర్న్లో బార్డర్ అనేది వచ్చేసింది. తర్వాత కింద 1 ఇంచ్ బార్డర్ కూడా గ్రీన్ ఇంచే వచ్చిందనమాట. అండ్ పళ్ళు చూసుకుంటే ఎల్లో కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్ అనమాట. మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కొంచెం హాఫ్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది మోటివ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి, ఈ విధంగా డబల్ బార్డర్ అనేది వచ్చేసింది మీకు హ్యాండ్స్కి. సో వన్ మోర్ బ్లాక్ కలర్ శారీ అండి. టూ ఎలిగెంట్ డిజైన్, చాలా ఎక్కువ పీసెస్ తెప్పించాము అండ్ అమ్మాము కూడా. చూడండి, క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ అనేది బార్డర్లో వచ్చేసాయి. స్కర్ట్ బార్డర్ టైప్ వస్తుంది అనమాట. బ్లాక్ బాడీ మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది మనకు. మళ్ళీ పైన ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. పళ్ళు చూడండి, ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్స్లో, షేప్స్లో మనకు స్ట్రిప్స్ అనేది వచ్చేసాయి అనమాట. క్రీమ్ కలర్ ఈ విధంగా చిన్న గ్రాస్ టైప్లో ఈ విధంగా వచ్చేసింది అనమాట మనకు మోటివ్స్. సో చాలామంది వచ్చి అడుగుతున్నారు 1350, 1650 ఆ రేంజ్లో మహేశ్వరి వస్తాయి అనేసి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి మేడం అవి, ఇవి కొంచెం రఫ్ ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, అవి మహేశ్వరి సిల్కే కాదండి. ఇంకా వాటిని మహేశ్వరి సిల్క్ అని పిలవడం కూడా శుద్ధ దండగా.
ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది మీకు 80 to 90% సిల్క్ వస్తాయి అన్నమాట. సో మిగిలిన 10 to 15%, 20% వరకు కాటన్ అనేది మిక్స్ అవుతుంది. సో ఈ రెండు మిక్స్ అయితేనే మహేశ్వరి సిల్క్. ఓన్లీ సిల్క్ ఉన్న, ఓన్లీ కాటన్ ఉన్న దాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ మహేశ్వరి సిల్క్ అన్నారు అనమాట. సో ఇంతకుముందు నేను గ్రిడ్ ప్యాటర్న్ చూపించాను, బ్లూ కలర్ చూపించాను. ఇప్పుడు లావెండర్ షేడ్ అనమాట. సో లావెండర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. సేమ్ డిజైన్ అంతా కూడా మనకు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్లోనే ఎండ్ అవుతుంది. బ్లౌజ్ చూడండి, ఈ విధంగా చీతా డిజైన్ వచ్చేసింది అనమాట. సారీ, చీతా కాదు, మనకి టైగర్ డిజైన్ వచ్చింది. సో మనకి కింద ఈ విధంగా గ్రిడ్ అనేది ఉంటుంది అనమాట. గ్రిడ్ ప్యాటర్న్లో హ్యాండ్స్కి అనేది వచ్చేస్తుంది. సో వన్ మోర్ డిజైన్ అండి. మనం ఫస్ట్ శారీ ఏదైతే చూసామో అదేంటంటే కొంచెం నామం టైప్ డిజైన్ వచ్చిందనమాట. బట్ ఇదేంటంటే వర్టికల్ స్ట్రిప్స్ ప్యాటర్న్. చెప్పాను కదా, చాలామంది వర్టికల్ స్ట్రిప్స్ ప్యాటర్న్ అడుగుతున్నారు, ఎందుకంటే కొంచెం హైట్ కనిపిస్తాము అన్నట్టుగా వర్టికల్ స్ట్రిప్స్ ప్యాటర్న్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో బ్లూ బార్డర్ వచ్చేసింది మనకు, అండ్ ఇక్కడ మనకు బ్లాక్ బార్డర్ కూడా వచ్చేసింది, డబల్ బార్డర్ వస్తుంది. సో ఈ విధంగా కొంచెం లైట్ కలర్లో మనకు పళ్ళు వచ్చేస్తుంది అనమాట. క్రీమ్ కలర్లో ఈ విధంగా మనకి జామెట్రిక్ డిజైన్లో బ్లౌజ్ అనేది వస్తుంది. అండ్ మనం ఇంకొక సైడ్ ఖచ్చితంగా ఇంకో సైడ్ చూసుకుంటే ఈ విధంగా బార్డర్ అనేది కూడా ఉంటుందండి. సో ఎక్సలెంట్ డిజైన్ అండి, ఇంకా అసలు చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది. సో చూసుకుంటే క్రీమ్ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ అనమాట. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా బ్లాక్ ప్రింట్ వచ్చేసింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా 12 నుంచి 13 ప్రాసెస్లు జరుగుతాయండి. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటే, ఏది కూడా స్క్రీన్ ప్రింట్ అలాంటివన్నీ ఏమి ఉండవు. ఖచ్చితంగా హ్యాండ్ బ్లాక్ ప్రింటే ఉంటుంది. సో ఇక్కడ మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కొంచెం జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ చూడండి. సో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితేనే ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి మామూలు కంప్యూటర్ కానీ డిజిటలైజ్డ్ ప్రింట్ అనుకోండి, సో ఈవెన్గా వచ్చేస్తుంది. కానీ ఈ విధంగా ఇట్లా లుక్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా హ్యాండ్ బ్లాక్ ప్రింటే జరుగుతుంది అనమాట. సో బ్లాక్ బార్డర్ ఉంది. పళ్ళు చూసుకుంటే ఈ విధంగా పళ్ళు అండి. అండ్ మనకి బ్లౌజ్ ఇదిగోండి. బ్లౌజ్లో కూడా నేను చెప్పాను కదా, సో ఇక్కడ ఇంకొక బార్డర్ చూసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట. మంచి బ్రిక్ రెడ్ కాంబినేషన్, తర్వాత మనకి గ్రీన్ బార్డర్ వచ్చేసిందండి. చాలా బాగుంది. సార్ చూసుకుంటే ఫ్లోరల్ మోటివ్స్ అంతా కూడా, ఫ్లోరల్ బంచెస్ మోటివ్స్ అంతా కూడా త్రూ అవుట్ శారీ వచ్చేసాయి. మనకి లతా డిజైన్ ఈ విధంగా బార్డర్లో గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట. బోత్ సైడ్ బార్డర్స్ సేమ్ లెంత్ ఉంటాయి. పళ్ళు చూడండి ఎంత బాగుందో, చాలా మంచి కలర్ కాంబినేషన్. అండ్ మీకు ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఇదిగోండి ఈ విధంగా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ప్రైస్ అనేది కింద మెన్షన్ అవుతుంది ఎంత కాస్ట్ అనేది. సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఏ శారీ నచ్చినా సరే తక్కువని స్క్రీన్ షాట్ తీసి కింద నాకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి పంపించండి. త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి. సో ఎవ్రీ ట్యూస్డే మనకు మన స్టోర్కి హాలిడే ఉంటుంది అనమాట, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో వన్ మోర్ బ్లాక్ కలర్ అండి, ఒకసారి చూడండి. క్రీమ్ కలర్తో ఈ విధంగా మనకు సర్కిల్స్ వచ్చేసాయి అనమాట. కింద మనకు ట్రీ మోటివ్స్తో ఈ విధంగా వచ్చేసిందండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా బోత్ సైడ్స్ బార్డర్స్లో ఈ విధంగా మోటివ్స్ అనేది వచ్చేసాయి. మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్. కానీ పళ్ళు చూడండి, చాంద్ డిజైన్ అనగానే చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఓన్లీ చాంద్ ప్యాటర్న్ కావాలంటున్నారు, చాంద్ అండ్ తర్వాత గ్రిడ్ ప్యాటర్న్ కావాలంటున్నారు. సో అన్ని డిజైన్స్ మేము ట్రై చేస్తున్నామండి. ఒక్కొక్కటిగా మనం రీస్టాక్ చేస్తున్నాము. అండ్ ఇది మోస్ట్ వాంటెడ్ శారీ అండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా బుటీ ప్యాటర్న్లో ఈ విధంగా వచ్చేసింది అనమాట. అండ్ మనకు ఇదిగోండి బ్లౌజ్కి కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్కి. సో వన్ మోర్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. సో మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి. బ్లాక్ డబల్ బార్డర్ అనేది వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఎల్లో అండ్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఆసమ్ ఉంటుంది. సో పళ్ళు చూసుకుంటే ఈ విధంగా ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. ఒకసారి బ్లౌజ్ చూడండి, ఈ విధంగా బార్డర్ వస్తుంది. లతా డిజైన్ మొత్తం అంతా కూడా బ్లౌజ్లో వచ్చేసింది అనమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్, టూ ఎలిగెంట్ డిజైన్ అండ్ కాంబినేషన్ అండి. సో త్వరగా బుకింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. ఈ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు రిమోట్ ఏరియాస్ అయితే ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తాము. తర్వాత క్విక్ డెలివరీకి DTDC ద్వారా మనం అనేది పంపిస్తున్నామండి. సో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. టూ సింపుల్
బట్ టూ బ్యూటిఫుల్ శారీ అండి. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి, ఏం చెప్పనక్కర్లేదు. ప్లెయిన్ శారీ మొత్తం అంతా కూడా, బట్ ఈ రెడ్ కాంబినేషన్ రావడం వల్ల చాలా చాలా అందంగా ఉంది. క్రీమ్ కలర్ ఈ విధంగా మనకు మ్యాంగో బంచెస్ వచ్చేసాయండి. ఈ విధంగా మ్యాంగో లీఫ్ బుటీస్ అనేది వచ్చేసాయి. పైన మళ్ళీ మనకు జస్ట్ సింపుల్ బార్డర్ అనేది ఉంది. త్రూఅవుట్ పళ్ళు అంతా కూడా ఈ విధంగా రెడ్ కలర్లో ఉందండి. చాలా చాలా బాగుంది. లతా డిజైన్తో ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసిందండి. సో మనం చూసుకుందాం కింద ఏమైనా బార్డర్, కింద ఇక్కడ ఏం లేదు, సింపుల్గా వచ్చేసింది అనమాట. మనకు కడ్డీ బార్డర్ మాత్రం వచ్చేసింది. చాలా బాగుందండి. సో సింపుల్ అండ్ ఎలిగెంట్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సిన కలర్ కాంబినేషన్ అండి. ఇది చూస్ చేసుకోండి. సో ఆసమ్ శారీ మీరు చూడంగానే తెలిసిపోతుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా, బాడీ అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్ వచ్చేసింది. డబల్ బార్డర్. సో ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ విధంగా మనకు వచ్చేసింది అనమాట. కడ్డీ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఎంత ఎలిగెంట్గా ఉందంటే ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి పళ్ళు చూడండి, ఈ విధంగా పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ ఈ విధంగా జామెట్రిక్ ప్యాటర్న్లో వచ్చేసిందండి. చాలా బాగుంది. సో ఏదైనా సరే త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి. చాలా తక్కువ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. మీకు మళ్ళీ రీస్టాక్ కావాలంటే చాలా టైం పట్టచ్చు. సో ఉన్నవి త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి. సో ఈ శారీ ఏంటంటే అండి మీకు హాఫ్ వైట్ అనమాట. త్రోట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది. పిస్తా గ్రీన్ కలర్లో ఈ విధంగా కడ్డీ బార్డర్ వచ్చేసిందండి. మీకు చాలా చాలా బాగుంది. సో రీసెంట్లీ మన కస్టమర్ ఇంకొకరికి గిఫ్ట్ పర్పస్ అనేది ఇచ్చారనమాట సేమ్ శారీని. సో అక్కడ వాళ్ళు కూడా చాలా చాలా మెచ్చుకున్నారు. అండ్ తర్వాత మన స్టోర్కి వచ్చారు, వాళ్ళు విజిట్ చేసి ఇంకా వేరే వేరే డిజైన్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకొని వెళ్ళారండి. సార్ పళ్ళు చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ మీకు ఈ విధంగా ఫ్లోరల్ బంచెస్తో బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది అనమాట. సో గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి. చాలా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా చూసుకోండి, క్రీమ్ కలర్లో మ్యాంగో బుటీస్ మోటివ్స్ అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. ఈ డిజైన్లో మనం లాస్ట్ టైం లావెండర్ అండ్ ఎల్లో ఇచ్చామండి. ఫస్ట్ వీడియోలో ఇచ్చాము మనము లావెండర్ ఎల్లో కాంబినేషను. ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే పళ్ళు కూడా, ఈ స్ట్రిప్స్ ప్యాటర్న్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు డిజైనర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో గ్రిడ్ ప్యాటర్న్లో ఇంకొకటి అండి, ఓన్లీ బ్లాక్ కలర్ అనమాట. సో చూసుకోవచ్చు, ఫస్ట్లో మనం ఇచ్చిండే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. బట్ అందులో కొంచెం గ్రిడ్ సైజ్ అనేది చిన్నగా ఉండే, తర్వాత కింద బార్డర్ అనేది వేరే ఉండింది. సో సేమ్ ఇదిగోండి అదే ప్యాటర్న్లోనే మీకు ఇంకొక శారీ అనేది తీసుకొని వచ్చాం. ఎందుకంటే ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మొత్తం ఐడియా చూసుకుంటే చాలా దగ్గర డిజైన్ అనమాట. ఒకసారి పళ్ళు చూడండి. సో పళ్ళు ఈ విధంగా క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకు లతా డిజైన్లో వచ్చి బార్డర్ అనేది వచ్చేసిందండి. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో ఈ శారీ చూసుకుంటే ప్లెయిన్ అండి, సింపుల్ బట్ టూ ఎలిగెంట్ అండి. మీకు బాడీ అంతా కూడా ప్లెయిన్ మెంతి ఎల్లో కలర్ వస్తుందండి. బార్డర్ వచ్చేసరికి రామా గ్రీన్, రామా బ్లూ ఈ విధంగా మిక్స్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది. బోత్ సైడ్ సేమ్ బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత బాగుందో. సో జైపూర్ శారీస్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హార్ట్ వచ్చేసి పళ్ళునే అండి. ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్ అండ్ బ్లాక్ ప్రింట్లో ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూడండి బ్లౌజ్ క్రీమ్ కలర్ అండి, జామెట్రిక్ ప్యాటర్న్, తర్వాత ఫ్లోరల్ ఈ విధంగా డబల్ బార్డర్ అనేది వచ్చేసింది. సో మన ఎంటైర్ మహేశ్వరి సిల్క్ కలెక్షన్లోనే కొత్త కలర్ అండి ఇది. మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, కింద మనకి బ్లాక్ బార్డర్ అనమాట. సో జరీ అంతా కూడా ఫుల్ షైన్ రావడం వల్ల చాలా చాలా బాగుంది. అండ్ మేము కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనేసి పళ్ళు చూడండి ఈ విధంగా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది చెప్పాను కదా కొత్త కలర్ కాంబినేషన్ అని. సో దానికి మ్యాచింగ్గా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చాము. సో బుటీ ప్యాటర్న్లో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి. సో ఎవరికైనా కావాలంటే త్వరగా బుకింగ్ అనేది చేసేసుకోండి. సో వన్ మోర్ ఎక్సలెంట్ శారీ అండి, వర్టికల్ స్ట్రిప్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. బ్రిక్ రెడ్ కలర్లో ఈ విధంగా మనకు కింద బార్డర్ వచ్చేసిందండి. సో ఇది కూడా మళ్ళీ డబల్ బార్డర్ అనమాట. ఒకటి కడ్డీ బార్డర్ వచ్చేసింది, ఒకటి ఈ విధంగా ప్లెయిన్ బార్డర్లో మోటివ్స్ వచ్చేసాయి. అండ్ మళ్ళీ చిన్న బార్డర్ అనేది మనకు వచ్చేసింది అనమాట. పైన చిన్న బార్డర్ అండ్ కడ్డీ బార్డర్ వచ్చేసింది. సరే పళ్ళు చూడండి. సో పళ్ళు అంతా కూడా ఈ విధంగా వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో మామూలుగా క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషనే చూసారు కదా.
సో ఇక్కడ చూసుకుంటే మనకు బార్డర్కి కాంబినేషన్గా ఈ విధంగా బ్లౌజ్ మీద రెడ్ బ్రిక్ కలర్లో ఈ విధంగా డిజైన్ వచ్చేసిందండి. అండ్ ఒకవేళ కొంచెం బార్డర్ ఏమైనా వచ్చిందేమో చూద్దాము. యా, ఈ స్మాల్ బార్డర్ అనేది మళ్ళీ మనకు హ్యాండ్స్కి అన్నట్టు ఇచ్చేసారనమాట. సో ఫస్ట్లో ఇచ్చామన్నమాట ఈ డిజైన్. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అడుగుతూనే ఉన్నారు, ఇప్పుడు వచ్చింది. సో ఉన్నప్పుడు ఫాస్ట్గా తీసేసుకోండి, మీకు నచ్చిందా మళ్ళీ ఆలోచించొద్దండి. మొత్తం అంతా కూడా ప్లెయిన్ బాడీ అనేది వచ్చేసి ఈ విధంగా మనకి మొక్కజొన్న టైప్లో అండి ఇట్లా వచ్చేసింది అనమాట. మనకి డబల్ బార్డర్, సో కడ్డీ బార్డర్, తర్వాత ప్లెయిన్, తర్వాత మోటివ్స్ అండ్ స్మాల్ బార్డర్ ఈ విధంగా వస్తుంది. సేమ్ స్మాల్ బార్డర్ ఈ విధంగా మనకు పైన సైడ్ కూడా వచ్చేసి కడ్డీ బార్డర్ అనేది వచ్చేసింది. పళ్ళు యాస్టీస్ ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో ఆ విధంగా మొత్తం అంతా కూడా పళ్ళు ప్యాటర్న్లో కవర్ అయిపోయింది. వర్టికల్ స్ట్రిప్స్ ప్యాటర్న్ అండి, లతా డిజైన్లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది. ఏమైనా బార్డర్ వచ్చిందేమో చూద్దాం. ఇదిగోండి, మనకి పైన సైడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు బార్డర్ కూడా వచ్చేసింది, కడ్డీ బార్డర్ ఉందండి. సో బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా వర్టికల్ ప్యాటర్న్లో వచ్చేసింది, క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇందులో మనకి రెడ్ కూడా అవైలబుల్ ఉంది, అది కూడా చూపించేస్తాను. చూసారు కదా రెడ్ అండ్ తర్వాత ఇది ఏంటంటే బ్రిక్ రెడ్, మళ్ళీ బ్రైట్ రెడ్ కాదు, వీడియోలో కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఏదైనా సరే అండి మహేశ్వరి శారీస్ జిగేల్ అన్నట్టు ఉండవు. అది ఎంతున్నా సరే సింపుల్ ఉంటుంది, డీసెంట్గా లుక్ ఉంటుంది. మీరు కట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది. వాషింగ్ కేర్ కూడా లో డిటర్జెంట్ అనమాట, చాలా తక్కువ డిటర్జెంట్తో ఈ విధంగా జస్ట్ వాటర్లో అద్దేసి నీడ కారేయడమే అనమాట. సో వాషింగ్ కేర్ కూడా మంచిగా ఉంటుంది, మనమే చేసుకోగలం కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో టూ డీసెంట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూడండి, ఇది క్రీమ్ కలర్ ఇట్లా రావడం వల్ల మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. పళ్ళు ప్యాటర్న్ కూడా ఈ విధంగానే వచ్చేసింది. కానీ బ్లౌజ్ చూడండి ఫ్లోరల్ మోటివ్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎల్లోకి మీకు వర్టికల్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్కి, ఇక్కడ చూస్తే ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక వెండర్ దగ్గర తీసుకుంటాం, అది ఇంకొక వెండర్ దగ్గర తీసుకుంటాం అనమాట. బాడీస్ ఏ విధంగా ఉన్నా సరే డిజైన్స్ మనకేంటంటే బ్లౌజుల్లో వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవాలని చాలా ట్రై చేస్తుంటారు వెండర్స్. ఒక్కోసారి నెక్స్ట్ మనం రీస్టాక్ చేసినా వేరే డిజైన్ రావచ్చు బ్లౌజ్ మాత్రం, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది శారీ లుక్ మాత్రం. నెక్స్ట్ శారీ చూపించేస్తాం. సో మంచి మహేశ్వరిలో వింటేజ్ లుక్ ఉన్న డిజైన్ అండి ఇది. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్తో బ్లాక్ ప్రింట్ ఉంది. నార్మల్గా వచ్చేది బ్లాక్ ప్రింట్ వేరు, ఇది కంటిన్యూస్గా వేయడం అనేది చాలా కష్టము. అండ్ మీకు ఈ విధంగా రెడ్ బ్రిక్ కలర్లో ఈ విధంగా మనకు బార్డర్ అనేది వచ్చేస్తుంది. మనకి బ్లాక్ కడ్డీ బార్డర్ వచ్చేసింది అనమాట. బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ ఉన్నాయండి, సేమ్ లెంత్ బార్డర్స్ ఉన్నాయి. పళ్ళు చూసుకుంటే స్ట్రిప్స్ ప్యాటర్న్లో ఈ విధంగా వచ్చేసిందండి, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మనకి మెరూన్ కలర్లో ఈ విధంగా లతా డిజైన్ వచ్చేసింది అండ్ డబుల్ బార్డర్ కూడా వచ్చేసింది. లుక్ మాత్రం చాలా ఆసమ్ ఉందండి. ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఈ శారీస్ ప్రిఫర్ చేసిన వాళ్ళు, అండ్ ఎస్పెషియలీ యంగ్స్టర్స్ మాకు ఆర్డర్ ఇస్తున్నదైతే బెంగళూరు నుంచే, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు నుంచి చాలా ఆర్డర్స్ అనేది ప్లేస్ అవుతున్నాయి. సో మీరు పినింట్రెస్ట్లో చూస్తే మహేశ్వరి సిల్క్ శారీస్కి కూడా చాలా మంచి డిజైనర్ బ్లౌజెస్ అనేది ఉన్నాయండి. సో ఏదైనా ప్యాటర్న్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి, జస్ట్ సజెషన్ అనమాట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఈ వీడియోలో లాస్ట్ శారీ అండి, గ్రీన్ కలర్. సో మ్యాంగో మోటివ్స్ మొత్తం అంతా కూడా మ్యాంగో లీఫ్ మోటివ్స్ మొత్తం వచ్చేసినాయి. గ్రీన్ కలర్ బార్డర్, బ్లాక్ బార్డర్, స్మాల్ బార్డర్ వచ్చేసింది. బోత్ సైడ్స్ సేమ్ లెంత్తో వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ విధంగా మనం పళ్ళు ఇచ్చాము. జామెట్రిక్ డిజైన్లో ఈ విధంగా ప్యాటర్న్లో ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది. సరే కింద బార్డర్ కూడా ఉందండి, స్మాల్ బార్డర్తో ఈ విధంగా వచ్చేసింది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. లేదండి, అట్లా అవైలబుల్ ఉండదు. ఇప్పుడు కాటన్ కానీ, లెనిన్ కానీ, మహేశ్వరి కానీ ఏది ఓపెన్ చేసి చూపించామో అవే మీకు ఆర్డర్ బేస్ మీద 10, 15, 20, 100 ఎన్నైనా సరే మేము ప్రొవైడ్ చేయగలం. కానీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉండదండి. హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్లో మేము ఏ కలర్ చెప్తే అది మాత్రమే మాకు మల్టిపుల్స్ ఇస్తారు. కానీ ఇట్లా మనకి మామూలుగా వచ్చే శారీస్, ఫ్యాన్సీ శారీస్ లాగా కలర్ చార్ట్ అనేది మహేశ్వరి సిల్క్లో అవైలబుల్ ఉండదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ అనేది వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం, సజెస్ట్ చేసుకుంటాము. అండ్ మనం గెస్ట్ చేసి ఈ కలర్ అయితే ఈ బ్లాక్ ప్రింట్ బాగుంటుందని చెప్పడం మాత్రం అసంభవం. అది మనం అంత గెస్ట్ చేయలేమన్నమాట. చాలాసార్లు ఫ్లాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో కొంచెం లేట్గా వీడియోస్ పోస్ట్ అవుతున్నాయి, కానీ మేము రెగ్యులర్గా ఉండటానికి ట్రై చేస్తామండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫుల్ వీడియో చూడండి.
అండ్ మీరు ఏమైనా విజిట్ కావాలనుకుంటే కోట్ రోడ్లో మన షాప్ ఉంటుందండి, అనంతపురం కోట్ రోడ్లో లీవీ షోరూమ్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.